మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేత బరితెకింపు తారస్థాయికి చేరింది. బైపాస్ కు ఆనుకుని ఉన్నటువంటి 90 సెంట్ల పేదల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నేత దియా రామకృష్ణ కబ్జా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భూమి జోలికి వస్తే చంపేస్తామంటూ బాధితులకు బెదిరింపులకు దిగినట్లుగా తప్పుడు డాక్యుమెంట్లతో తమ భూమిని రామకృష్ణ కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ కన్నీరు పెడుతున్నారు బాధితులు. ఈ నేపథ్యంలో పిడుగురాళ్ల బైపాస్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో వెలుగు చూసినటువంటి ఈ ఆస్తి వివాదం, భూ కబ్జా ఆరోపణలు మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పిడుగురాళ్ల పట్టణ పరిధిలో అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ రోడ్డును ఆనుకున్నటువంటి దాదాపు 90 సెంట్ల విలువైనటువంటి స్థలం చుట్టూ కూడా ఈ వివాదం రాజుకుంది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో ఈ స్థలం మార్కెట్ విలువ కోట్లలోనే ఉంటుంది. కానీ తప్పుడు పత్రాలతో ఆక్రమణకు గురి చేస్తున్నారని, భూ కబ్జా చేస్తున్నారంటూ కూడా సయ్యద్ రోషన్ బి అనేటువంటి మహిళ, ఆమె యొక్క కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే తమకు చెందినటువంటి 90 సెంట్ల భూమి పైన స్థానిక తెలుగుదేశం పార్టీ నేత దియా రామకృష్ణ ప్రసాద్ కన్ను పడిందంటూ కూడా వారు ఆరోపణలు చూపిస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇంతకీ వారి ఆవేదనను ఓసారి చూద్దాం. మీరు భయపడతారు ఏంటి? ల్యాండ్ లో మీరే తెచ్చుకోండి అని చెప్పేసి క్లారిటీ చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పిన పిడుగురాళ్ల పట్టణ సమీపంలో అత్యంత ఖరీదైనటువంటి భూమిని తెలుగుదేశం పార్టీ నేత కబ్జా చేశారు అనేటువంటి ఆరోపణలు మాత్రం కలకలం రేపుతున్నాయి. అసలు ఈ వివాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ పిడుగురాళ్ల పట్టణంలో టీడీపీ నేత భూ కబ్జా ఆరోపణలతో ఒక్కసారిగా అంటే పల్నాడు జిల్లాలో చర్చనీయాంశంగా మారినాయి. పిడుగురాళ్ల పట్టణానికి బైపాస్ కి జానుకొని ఉన్న 90 సెంట్ల స్థలాన్ని భూ కబ్జా చేశారని కూడా అయితే కొందరు ముస్లిం నేతలు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన అయితే చేపట్టారు. అయితే ఇదంతా చేసింది కూడా టీడీపీ నేత దియా రామకృష్ణ, అంటే గణపతి ప్రధాన అనుచరుడుగా అయితే చెప్పుకున్నారు. స్థానికులు కూడా అయితే ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ దియా రామకృష్ణ పలుమార్లు కూడా పలు భూ కబ్జాల మీద కూడా ఆరోపణలు ఉన్నాయని కూడా అయితే ముస్లిం సోదరులు కానీ స్థానికులు కానీ చెబుతున్నారు. అయితే బైపాస్ కి పిడుగురాళ్ల బైపాస్ కు సంబంధించి 90 సెంట్లు తమ స్థలాన్ని కూడా ఆక్రమించారు. కోట్ల విలువ చేసే స్థలం మీద కన్నేసి మమ్మల్ని మేము అక్కడ స్థలంలోకి వెళ్తే కూడా మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారని కూడా అయితే ఎవరైతే ఉన్నారో వారైతే ఆరోపిస్తున్నారు. స్థానికులు అయితే బాధితులు కూడా అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అనేక మార్లు పోలీస్ స్టేషన్లకు తిరిగినా గానీ, పలు అధికారులకి విన్నవించుకున్నా గానీ ఎవరు కూడా స్పందించలేదు. కేవలం స్పందించకపోవడానికి కారణం కూడా ఇది టీడీపీ నేత కబ్జా చేయటం వల్లే కూడా ఎవరు స్పందించట్లేదని కూడా అయితే బాధితులు అయితే ఆరోపణ చేస్తున్నారు. మేము అయితే స్థలంలోకి అడుగు పెడితే మిమ్మల్ని చంపేస్తారంటూ కూడా దియా రామకృష్ణ మమ్మల్ని బెదిరిస్తున్నారని కూడా అయితే ముస్లిం సోదరులు కానీ బాధితులు కానీ ఆరోపిస్తున్నారు. అయితే అక్కడ ఒక్కసారిగా చేరుకున్న ముస్లింలు అందరూ కూడా బైపాస్ మీద బైఠాయించడంతో అక్కడ ఉన్న ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం కలిగి తీవ్ర ట్రాఫిక్ కూడా కలిగింది. అయితే రామకృష్ణ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే వారు జాతీయ రహదారి పైన బైఠాయించడం, అక్కడ ధర్నాకు దిగడం, వారి యొక్క భూమి కబ్జా ఆరోపణలపైన తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. పోలీసులు ఇప్పటికైనా కేసు నమోదు చేశారా? పోలీసులు అయితే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అక్కడ చేరుకొని ఆ డాక్యుమెంట్లన్నీ సమర్పించి స్థలం మీదైతే అంటే అక్కడ బాధితులు చెప్పే ఆవేదన అయితే ఒక సిఐ గారికి ఫోన్ చేసినా గానీ మీరు అక్కడికి వెళ్ళి మీరు కూర్చొని స్థలం మీద అంటున్నారు కదా, మీరు అక్కడ టెంట్ వేసి కూర్చోండి అని కూడా చూస్తున్నారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేది కూడా అయితే ఇంతవరకు క్లారిటీ కూడా అయితే రాలేదు. అయితే పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారా లేకపోతే టీడీపీ నేత ప్రోత్సాహం ఏమన్నా ఉందనే కోణంలో కూడా అయితే బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా
మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము, మాకు డిఆర్ రామకృష్ణని అరెస్ట్ చేయాలి, అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా అయితే వారైతే నినాదాలు చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి ఎమ్మెల్యే కూడా స్పందించలేదు ఇంతవరకు. అంటే జనపద ప్రధాన జనచరుడుగా అయితే ఇక్కడ చెప్పుకుంటారు, ప్రధాన జనచరుడు కాబట్టి ఎమ్మెల్యే ప్రోత్సాహం ఏమైనా ఉందా అని కూడా అయితే బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే కూడా దీని మీద స్పందించి బాధితులకి అండగా నిలవాలని కూడా అయితే బాధితులు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ కోరుకుంటారు. సత్య సేమ్ టైం అంటే తనపైన వచ్చినటువంటి ఆరోపణలపైన రామకృష్ణ ఏమైనా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? రాజు అలాంటి ఆరోపణలు కూడా ఇంతవరకు కూడా ఎక్కడైతే స్పందించలేదు డిఆర్ రామకృష్ణ. అంటే కావాలని చేశాడా లేకపోతే ఏమి వేరే కోణంలో కూడా అయితే డిఆర్ రామకృష్ణ మాత్రం ఇంతవరకు 90 చెట్లు ఆక్రమించాలని పెద్ద నిరసన జరుగుతున్న సమయంలో కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ ఒక వీడియో రిలీజ్ చేసి కానీ ఎక్కడా కూడా స్పందించలేదు. అంటే ఇది నిజంగానే చేశాడా అనే అనుమానాలు కూడా అయితే వ్యక్తం అవుతున్నాయి. థ్యాంక్ యూ. మొత్తం మీద పిడుగురాళ్ల పట్టణ పరిధిలో ఉన్నటువంటి అద్దంకి నార్కెట్పల్లి బైపాస్ రోడ్డుని ఆనుకొని ఉన్న 90 సెంట్ల విలువైనటువంటి స్థలం చుట్టూ కూడా ఈ వివాదం నెలకొంది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో స్థలం యొక్క మార్కెట్ వాల్యూ కూడా కోట్లలోనే ఉంటుంది. తాజాగా తప్పుడు పత్రాలతో ఆక్రమిస్తున్నారంటూ కూడా సయ్యద్ రోషన్ బి అనేటువంటి మహిళ, అదేవిధంగా ఆమె యొక్క కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు చెందినటువంటి 90 సెంట్ల భూమిపైన స్థానిక తెలుగుదేశం పార్టీ నేత డిఆర్ రామకృష్ణ ప్రసాద్ కన్ను పడిందని, ఆయన తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా ఆరోపించారు. ఆ స్థలాన్ని ఆక్రమించడం మాత్రమే కాదు, ఆ స్థలం చుట్టూ కూడా ప్రహరీ గోడ నిర్మించి రామ్ టౌన్షిప్ పేరిట ఆర్చిని కూడా ఏర్పాటు చేశారని బాధితులు వాపోతున్నారు. అయితే తమ భూమిని ఆక్రమణకు ప్రశ్నించినందుకు వెళ్తే తమను తీవ్రంగా దుర్భాషలాడుతున్నారని, ఈ భూమి జోలికి వస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తమకు జరిగినటువంటి అన్యాయం పైన తహసీల్దార్ అదేవిధంగా మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అధికారుల వైఖరికి నిరసనగా పిడుగురాళ్ల హైదరాబాద్ కి సంబంధించినటువంటి బైపాస్ వద్ద కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి రహదారిపైన ఆందోళనకు దిగారు. మన యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్న మహిళలందరూ కూడా జాతీయ రహదారిపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు, వారితో చర్చలు జరిపారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడం, నిరసనకారులతో మాట్లాడడం, బాధితుల వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్లను పరిశీలించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారుల సమక్షంలో విచారణ జరిపి చట్టపరమైనటువంటి న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.